దళిత జాతి అభ్యున్నతకు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన తర్వాత తొలిసారి విశాఖ విమానాశ్రయానికి గొల్ల బాబురావు చేరుకున్నారు. ఆయనకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి గొల్ల బాబురావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్రతికున్నంతకాలం వైసీపీని, జగన్ని వదలనని, మాలాంటి సామాన్య దళితులకు రాజ్యసభ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గుర్తించడం చాలా ఆనందమని గొల్ల బాబురావు తెలిపారు. వ్యక్తిని రాజ్యసభకు పంపించడం ద్వారా ఈరోజు నేను మొట్టమొదటిసారిగా మన విశాఖపట్నం జిల్లాకి రావడం జరిగింది. నాలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తిని మరి ఈ రోజున మాట తప్పను, మడం తిప్పను అనేటువంటి నినాదంతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ రోజున మరి పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్నా నాకు ఈ రోజున నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తారు అనటంలో ఏ మాత్రం కూడా సందేహం లేదని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంబాల జోగులు గారు కూడా నాలాగా ఒక సీనియర్ ఎమ్మెల్యే మా దళిత బిడ్డ. వారు చాలా నాకన్నా మంచి వ్యక్తి. తప్పనిసరిగా ఈ నెల 2 నెలలు వారి కోసం అణువు మా పాయకరాపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా